ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే హీరోయిన్ శ్రీలీల ఎంత సాడ్ లైఫ్ లీడ్ చేస్తుందో తెలుసా? అవును, తెర ముందు తన అందచందాలతో మనల్ని అలరించే ఈ బ్యూటీ రియల్ లైఫ్ లో మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో బ్రతుకుతుంది. దానికి కారణం ఎవరో కాదు, తన కన్న తల్లినే. అవును, మీరు విన్నది నిజమే. మరి ఆ కన్న తల్లి శ్రీలీలని ఎందుకు బాధపడేలా చేస్తుంది? అసలు ఆమె ఏం చేస్తుంది? శ్రీలీల కెరియర్ కి ఆమెనే అడ్డుగా ఉందా? శ్రీలీల తల్లికి బెంగళూరులో రౌడీయిజం చేసేంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుర్రాళ్ళగా క్రష్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తన అందంతో చూపులు తిప్పుకోకుండా చేస్తూ అందరి హృదయాలలో చోటు సంపాదించుకుంది. మొదటిసారి పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస మూవీస్ తో దూసుకుపోతోంది. ఏకంగా సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్స్ కి పోటీకి వస్తోంది. పైగా స్టార్ హీరోలు కూడా శ్రీలీల డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అంటే తమ సినిమాలలో శ్రీలీలనే కావాలంటూ సీనియర్ హీరోస్ ఎగబడుతున్నారు. అలా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఒక రేంజ్ లో దూసుకెళ్తూ ఉంటే ఆమె తల్లి స్వర్ణలత మాత్రం అనవసరంగా శ్రీలీలని కాంట్రవర్సీలోకి లాగుతుంది. మరి అలా ఎందుకు చేస్తుంది అనే దాని గురించి తెలుసుకునే ముందు శ్రీలీల గురించి కొన్ని వివరాలనేది తెలుసుకుందాం. శ్రీలీల 2001 జూన్ 14న జన్మించింది. ఈమె తల్లి వచ్చేసి స్వర్ణలత. ఈమె బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుంది. అలా శ్రీలీల కూడా కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. శ్రీలీల కూడా తన తల్లిలాగి డాక్టర్ అవ్వాలని MBBS లో జాయిన్ అయింది. అయితే చదివేటప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలతో మోడలింగ్ చేయాలని అనుకుంది. అలాగే లోకల్ బ్రాండ్స్ అయిన శారీ, జ్యువెలరీ యాడ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది. అలా మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో ట్రై చేయాలని కూడా అనుకుంది. అలా కొన్ని ఆఫీసులకి ఆడిషన్ కి వెళ్ళింది. అలా ట్రై చేస్తున్నప్పుడే శ్రీలీలకి 2017లో కిస్ అనే కన్నడ మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2019లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కన్నడ హీరో శ్రీమురళితో మరాఠీ అనే మూవీలో నటించగా ఈ మూవీ కూడా బాగా హిట్ అయింది. ఇక 2021లో పెళ్లి సందడి మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఇక ఈ మూవీ అంతంత మాత్రమే ఆడగా శ్రీలీలకి మాత్రం ఆఫర్స్ తగ్గలేదు. అలా సెకండ్ మూవీ రవితేజతో ధమాకాలో చేయగా ఆ తర్వాత తనకి వరుసగా 6 డజన్కి పైగా ఆఫర్స్ వచ్చాయి. ఇక అది కూడా స్టార్ హీరోస్ మూవీస్ లోనే వచ్చాయి. అయితే శ్రీలీల ఒకసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అప్పుడు యాంకర్ శ్రీలీలతో మీకు తెలుగులో ఇంతగా ఆఫర్స్ రావడానికి రీజన్ ఏంటి అని అడగడంతో అప్పుడు శ్రీలీల మా నాన్న తెలుగువారే, అది కూడా ఆంధ్రాకి చెందిన వారే, అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ తరఫున వాళ్ళకి ఇండస్ట్రీలో మంచి పరిచయం ఉండడం వల్ల నాకు తెలుగులో ఈజీగా ఛాన్సెస్ వచ్చాయని చెప్పుకొచ్చింది. అయితే నిజానికి శ్రీలీల తల్లి స్వర్ణలత గతంలో పారిశ్రామికవేత్త అయిన సూపర్నేని సుధాకర్ రావుని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాతనే శ్రీలీల జన్మించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే శ్రీలీల పెళ్లి సందడి మూవీలో చేసిందో అప్పుడే పెళ్లి సందడి టీం ఒక ఇన్విటేషన్ లో సూపర్ నేను శ్రీలీల అని పేరు వేయడంతో శ్రీలీల పెద్ద వివాదంలో చిక్కుకుంది. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, అసలు తండ్రి పేరు వేస్తే ఎందుకు వివాదం వస్తుందని. అయితే అసలేం జరిగిందంటే పారిశ్రామికవేత్త అయిన సూపర్ నేని సుధాకర్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి శ్రీలీల అని నటి నా కూతురు కాదు, ఆమె నా మాజీ భార్య కూతురు, ఆమెతో విడిపోయిన తర్వాత శ్రీలీల ఆమెకి పుట్టింది కాబట్టి ఆమె నా కూతురు కాదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను శ్రీలీల తల్లి స్వర్ణలత 21 సంవత్సరాల క్రితం విడిపోయామని, స్వర్ణలత కుటుంబం వల్ల తను చాలా కోల్పోయానని, ఇప్పుడు తన పేరును ఎవరు ఉపయోగించుకోవద్దని అతను స్పష్టం చేశాడు. కుటుంబ న్యాయస్థానంలో చాలా కాలం క్రితమే కోర్టు విడాకులు తీర్పునిచ్చిందని, అయినప్పటికీ శ్రీలీల తల్లి ఎక్కువ రుణం కోసం అనేక ఇతర ఉన్నత న్యాయస్థానాల్లో తీర్పు కావాలని కేసులు వేసిందని ఆయన అన్నాడు. అయితే కొన్ని విడాకుల కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉంది అని, ఇలా మీడియా ఇంటర్వ్యూల్లో శ్రీలీల పేరు తీసుకురావడం కరెక్ట్ కాదని, ఇది హానికరమైన ఉద్దేశాలతో తన ఆస్తుల్లో మరింత వాటిని క్లీన్ చేయడానికి మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అసలు ఒక తండ్రి కూతురు విషయంలో ఎందుకింత కఠినంగా ఉంటున్నారని మీకు మరో డౌట్ రావచ్చు. అసలు కారణం ఏంటంటే సుధాకర్ రావు ఆంధ్రప్రదేశ్ కి చెందిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఇతని కంపెనీలు బెంగళూరులో, విజయవాడలో ఉన్నాయి. సుధాకర్ తమ మాస్టర్స్ డిగ్రీని US లో చేస్తున్నప్పుడే ఆంధ్రాకి చెందిన అమ్మాయిని స్వర్ణలతను కలిశాడు. ఆమె అక్కడ MBBS చదువుతుంది. దీంతో ఇద్దరికి మంచి స్నేహం పెరిగి ప్రేమగా మారింది. సుధాకర్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాబట్టి స్వర్ణలత ఫ్యామిలీ వీరిద్దరి పెళ్లికి అంగీకారం తెలిపింది. అప్పుడే సుధాకర్ స్వర్ణలత పెద్దల సమక్షంలో విజయవాడలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని మళ్లీ US కి వెళ్లిపోయారు. US వెళ్లిన తర్వాత సుధాకర్ బిజినెస్ చూసుకుంటే స్వర్ణలత తన MBBS ని కంటిన్యూ చేసింది. అప్పుడే వీరిద్దరికి 2 అబ్బాయిలు కూడా పుట్టారు. మొదటి అబ్బాయి పేరు శ్రీకర్, రెండో అబ్బాయి పేరు శ్రీదీప్. సుధాకర్ కి ఇండియాలో ఉన్న తమ కాలేజెస్ మరియు ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ స్వర్ణలత మాట పేరుకి ఆమె అన్నకి నాన్నకి చూసుకోమని అప్పగించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత స్వర్ణలత వాళ్ళ అన్న ఫోర్జరీ చేసి కాలేజీలకి ఫ్యాక్టరీలని తన పేరు మీద మార్చుకుని తానే ఓనర్ గా ఉండసాగాడు. దీంతో ఈ విషయంలో సుధాకర్ కి స్వర్ణలతకి మధ్య మనస్పర్ధలు వచ్చి రోజు గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక సుధాకర్ స్వర్ణలత ఫ్యామిలీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా స్వర్ణలత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న సుధాకర్ రావు తట్టుకోలేక ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్వర్ణలత తన కొడుకులకి తన ఆస్తి అంతా రాసిస్తే తప్ప విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పడంతో అమెరికా నుండి సుధాకర్ ఇండియాకి వచ్చి స్వర్ణలత నాన్న మీద కేసు వేశాడు. అలాగే స్వర్ణలతకి
విడాకులు నోటీస్ కూడా పంపించాడు. సుధాకర్ వాళ్ళ అమ్మా నాన్న వెంటనే వేరే అమ్మాయితో సుధాకర్ కి పెళ్లి జరిపించేశారు. కానీ స్వర్ణలత విడాకులు ఇవ్వకుండా ఆస్తి కోసం కేసు వేసింది. అంటే మొదటి భార్య పిల్లలకి సుధాకర్ ఆస్తి చెందుతుందని, రెండో భార్య బిడ్డలకి ఆస్తి చెందదని కేసేసింది. కానీ సుధాకర్ స్వర్ణలతకి వేరే వ్యక్తితో అనైతిక సంబంధం ఉందని, అందువల్లే ఆమెతో విడిపోయాక కూడా ప్రెగ్నెంట్ అయిందని ప్రూవ్ చేశాడు. ఇక స్వర్ణలత ఎంత వాదించినా సుధాకర్ వినకుండా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నాడు. కానీ స్వర్ణలత నాన్న అది సరైన తీర్పు కాదని హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా కేసు అటు ఇటు తేలకుండా పోయింది. అదే సమయంలో శ్రీలీల యుఎస్ లో పుట్టింది. కానీ సుధాకర్ ఆ కూతురు నాకు పుట్టలేదని, ఆ బిడ్డ నాది కాదని చెప్పుకొచ్చాడు. స్వర్ణలత మాత్రం శ్రీలీల కూడా సుధాకర్ బిడ్డే కాబట్టి నా ముగ్గురు బిడ్డలకి ఆస్తులు పంచాలి, లేకుంటే ఈ కేసుని క్లోజ్ చేయనివ్వను అని 22 సంవత్సరాలుండి ఆ కేసుని లాక్కుని వస్తోంది. ఇటు సుధాకర్ రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని వారసులుగా తన కంపెనీ పనుల్లో బిజీ చేశాడు. కానీ ఇక్కడ భార్యాభర్తల గొడవలో శ్రీలీల తన కెరియర్ లో తండ్రి ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేకుండా సుధాకర్ ఆమెను అవమానించాడని చెప్పొచ్చు. ఇకపోతే స్వర్ణలత సుధాకర్ రావు ఇంటిపై దాడికి పాల్పడింది. గతంలో ఆ ఇంటి సుధాకర్ స్వర్ణలత పేరు మీద రాశాడు. ఎప్పుడైతే వీరు విడిపోయారో దాన్ని అమ్మాలనుకున్నాడు. కానీ స్వర్ణలత మాత్రం కోర్టులో కేసు పూర్తవకుండా అమ్మడానికి అధికారం లేదని తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి లోపలికి వెళ్లి వస్తువులన్నీ చిందరవందరగా చేసింది. దీంతో సుధాకర్ రావు పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వర్ణలత మీద ఫిర్యాదు చేశాడు. ఇటు చూస్తే శ్రీలీల ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతున్నప్పటికీ తల్లి గొడవల వల్ల ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు స్వర్ణలత తనకి క్లోజ్ గా ఉండే పొలిటీషియన్ కి కర్ణాటకలోని అలయన్స్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఇవ్వాలని రౌడీల్ని బస్సులో తీసుకెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని కొట్టించడంతో పోలీస్ స్టేషన్ లో ఆమెపై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయట తిరుగుతూ ఉంది. స్వర్ణలత ఇదంతా ఒక పొలిటికల్ పర్సన్ తో ఉన్న చనువుతోనే చేస్తుందని కర్ణాటక మీడియా కూడా కూస్తుంది. ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉండగా ఇలాంటి వివాదాలు తెర మీదకి వస్తుంటే శ్రీలీల కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కూతురుని టాప్ హీరోయిన్ గా తీసుకురావాలని 50+ హీరోస్ తో 22 ఏళ్ల వయసున్న శ్రీలీలను హీరోయిన్ గా బుక్ చేస్తుంది. అంతేకాకుండా కూతురు రెమ్యునరేషన్ చాలా వరకు తగ్గించి బిజీ చేయాలని తన వంతు శ్రమ పడుతుంది స్వర్ణలత. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విషయంలో అయినా తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ కన్న తండ్రి ఎవరు అనేది మాత్రం ఎవరికైనా భరించలేనిది బాధ అని చెప్పాలి. మరి శ్రీలీల రియల్ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో